ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి సినమంద పరిచర్య ప్రారంభించబడినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సినమంద వ్యవస్థాపకులైనటువంటి పెద్దయ్య గారు జక్కరయ్య గారి ద్వారా 2007 సంవత్సరంలో మా ఇంటి అరుగు మీద మా అమ్మగారు మా నాన్నగారు శుభ శుక్రవారం నాడు ప్రారంభించారు. అదే సంవత్సరంలో జూన్ నెల మాసంలో ఆరాధన కూడా ప్రారంభించారు. దైవజనులు చేస్తున్న ప్రార్థనలు, సంఘాలు చేస్తున్న ప్రార్థనల ద్వారా మసపల్లి ప్రాంతంలో పంచాయతీ వెనకాల అమ్మగారు నాన్నగారు ద్వారా ఈ మందిర స్థలం కొనుగోలు చేయబడటం. ఇది ఇంచుమించు 2 గుంచాల స్థలంలో 5 బిట్టులుగా 5 కొనుగోలు చేసుకుని ఒక బిట్టు పెద్దయ్య గారు దానికి డబ్బులు కట్టి మందిరం కట్టడం జరిగింది. ఈ మందిరం స్థలం కొన్నటువంటి సంవత్సరం 2010లో కొనడం జరిగింది. తదుపరి పెద్దయ్య గారు మళ్ళా ఆ పరిసర కొనసాగిస్తూ 2013వ సంవత్సరంలో రేగిశెట్టి మందిరాన్ని కట్టి ఆరాధన ప్రారంభించి ప్రతిష్ఠిత జరుగుతూ ఉండేది. తదుపరి దేవుని యొక్క పరిచర్యకు నేను వచ్చిన విధానం 2013వ సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ జరిగింది. ఆత్మీయ దైవజనుల ద్వారా వెళ్తుండగా అంతకు ముందుగానే మందిర ప్రతిష్ఠిత 2013వ సంవత్సరం మందిర ప్రతిష్ఠిత రోజునే నా గురుండి సేవకు రావాలని నాకు ప్రవచనం ద్వారా ప్రేరేపణ ద్వారా దైవజనుల ద్వారా నాకు డిక్లేర్ చేయబడిన నేను సేవకు రాకపోవటం. అదే సంవత్సరంలో 8వ తారీఖు డిసెంబర్ మాసంలో నాకు యాక్సిడెంట్ జరిగింది. దేవుడు ఆ దినాన నాకు ఒక గొప్ప మార్పు ఇచ్చాడు. ఆ దినమే ఆ యాక్సిడెంటే దేవుని యొక్క పరిచర్య రావడానికి నాకు కారణమవుతుంది. 2014వ సంవత్సరంలో 8వ నెలలో నేను దేవుని యొక్క సేవకు అప్పగించుకోవటానికి గంగవారం దేవునగరం ఆ యొక్క సినమంద పరిచర్య అయ్యగారు నడిపిస్తున్నటువంటి రోడ్డు దగ్గర ఉన్నటువంటి మందిరం దగ్గరికి వెళ్ళడం జరిగింది. 3 దినాలు అక్కడ ఉపవాసాలు ఉండి తదుపరి నన్ను పునరుద్ధాన దినమందు ఈ మసపల్లి పరిచర్య ఆరాధన తీసుకొచ్చి సంఘ కాపరిగా సేవకు నన్ను అప్పగించారు. ఈ పరిచర్య నాటి నుండి కొనసాగిస్తూ ఉండగా నేటికి 12 సంవత్సరాలు. దీనిని మళ్ళా రేగిశెట్టి మందిరాన్ని నేను 2018వ సంవత్సరంలో పెద్ద మందిరంగా అనగా స్లాబ్ వేయటానికి దేవుడు స్లాబ్ వేసినటువంటి ఆ మందిరం కట్టడానికి ఎంతో భారభరితమైన సంఘ బిడ్డలు ఎంతో ప్రయాసపడి దైవజనుల సహకారాలతో అలాగే సహవాస సంఘ బిడ్డల సహకారాలతో ఈ మందిరం కట్టడం జరిగింది. మళ్ళా 2024వ సంవత్సరంలో ఈ మందిరం స్లాబ్ మందిరమే కాకుండా పైన బాల్కనీ అనేసి రేగిషెడ్ వేయటానికి 2024వ సంవత్సరంలో 9వ నెల 20వ తారీఖున మళ్ళీ దైవజనుల ద్వారా మళ్ళీ పనులు ప్రారంభించాలి. పై మందిరం ప్రారంభించాం. నాటి నుండి నేటి వరకు ఇంచుమించు 2 సంవత్సరాల దగ్గరికి కావస్తుంది. ఈ 2026వ సంవత్సరంలో మే నెల మాసంలో ఈ 13వ తారీఖు పై మందిర ప్రతిష్ఠితకు దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ప్రభు కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధిలో పై మందిర నిర్మాణం కొరకు తైలముతో స్థలాన్ని అభిషేకిస్తున్నాం. స్తోత్రం. కృప కలుగును గాక. స్తోత్రం.
దేవుడు ఈ పరిచర్యను నానాటికి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యలో అనేకమైన ఘనమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక.